పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. హొర్మూజ్ సమీపంలో అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనకు రివెంజ్గా ఇరాన్పై అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. హొర్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లోని ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ దాడి కారణంగానే తాము దాడులు చేపడుతున్నట్టుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. దీనికి టెహ్రాన్ కూడా గట్టిగా ప్రతిస్పందిస్తోంది. గల్ఫ్ ప్రాంతాల్లో అగ్రరాజ్య స్థావరాలే లక్ష్యంగా భీకర్ దాడులు చేస్తోంది. ఒమాన్ తీరం వెంబడి హొర్మూజ్ సమీపంలో నిన్న గస్తీ తిరుగుతుండగా అమెరికా మిలిటరీ హెలికాప్టర్ అపాచీ కూలిపోయింది. 2 పైలట్స్ను డ్రోన్ బోట్ సాయంతో అమెరికా రక్షించింది. ఇరాన్ డ్రోన్ దాడి కారణంగానే హెలికాప్టర్ కూలిపోయినట్టుగా అమెరికా దర్యాప్తులో తేలింది. దానికి ప్రతీకారంగా అమెరికా సైన్యం ఈ దాడులు చేసింది. ఇరాన్లోని హుర్ముజ్గాన్ ప్రావిన్స్, బందర్ అబ్బాస్ నగరం, సిరీక్ ప్రాంతంలో పాటుగా ఖేష్మ్ దీవి ప్రాంతాల్లో అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ దాడులు ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హుర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో జరగటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అయితే అమెరికా దాడులకు ఇరాన్ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. బహ్రెయిన్లోని అమెరికా నావికా ఫ్లీట్తో పాటుగా జార్డన్లోని ఆ దేశానికి చెందిన అల్ అజ్రాక్ వైమానిక స్థావరం లక్ష్యంగా దాడులు చేసింది. కువైట్, బహ్రెయిన్, యుఏఈతో సహా ఉత్తర ఇరాక్లలో కూడా పేలుడు సంభవించాయి. తమ భూభాగంపై దాడులు ఇలానే కొనసాగితే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.